నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మినగల్లు గ్రామంలో తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సర్పంచ్ బొర్రు పూజిత అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. ఈ సందర్భంగా రైతులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం రైతులు తమ సమస్యలపై అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతంలో రీసర్వేలో జరిగిన అవకతవకలను సరిచేసేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రీసర్వేలో ప్రధానంగా 5 సమస్యలపై దృష్టి సారించామని చెప్పారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను 45 రోజులలో పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం సర్పంచ్ పూజిత మాట్లాడుతూ రీసర్వేలో జరిగిన తప్పులను సరిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొర్రు రాము, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సత్యనారాయణ రెడ్డి, మండల సర్వేయర్ శ్రీనివాసులు రెడ్డి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమణయ్య, సచివాలయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ రీసర్వే గ్రామ సభలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో టోటల్గా 14 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. వాటిల్లో 11 రెవెన్యూ విలేజెస్లో రీసర్వే పూర్తి చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 3 రెవెన్యూ విలేజెస్లో ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి రీసర్వే జరిగిన గ్రామాల్లోని ఈ రీసర్వే గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దాదాపు ఇప్పటికి 8 గ్రామాల్లో ఈ రీసర్వే గ్రామ సభలు పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 9వ గ్రామ సభ మినగల గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రీసర్వేలో ప్రధానంగా మనం 5 అంశాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, ఎక్స్టెంట్ వేరియేషన్. ఏదైనా రీసర్వేకి ముందు వాళ్ళ భూమి ఎక్కువగా ఉండి రీసర్వేలో తక్కువగా వస్తే అలాంటి సమస్యను ఈ రీసర్వే గ్రామ సభలో టేకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జాయింట్ ఎల్పిఎంస్, ఏదైతే 2-3 రైతులు కలిపి ఒకే ఎల్పిఎం ఇచ్చున్నారో ఇప్పుడు ఆ ఎల్పిఎంని సపరేట్ చేసి ఎవరికి వాళ్ళకి సపరేట్గా కొత్త ఎల్పిఎంస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 3వ సమస్య, ఏదైనా ఆ రైతులకు సంబంధించి పేర్లు కానీ, ఫోటోలు కానీ, ఆధార్ నంబర్ కానీ, లేదా వాళ్ళ యొక్క ఫోన్ నంబర్ కానీ ఏదైనా తప్పు కానీ పడి ఉంటే వాటిని కూడా ఈ రీసర్వే గ్రామ సభలో అర్జీలు స్వీకరించి వాటిని పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా సర్వే నెంబర్ కోరిలేషన్ ఎల్పిఎం నెంబర్కి గతంలో వాళ్ళకి 100వ సర్వే నెంబర్ ఉండి ఇప్పుడు పొరపాటున ఏదైనా 101వ సర్వే నెంబర్ ఆ ఎల్పిఎంకి మ్యాచ్ చేసి ఉంటే అలాంటి పొరపాటును కూడా ఇప్పుడు సరిదిద్దడం జరుగుతుంది. అదేవిధంగా 5వ సమస్య ఏంటంటే ఆ యొక్క పట్టాదారు లేదా అనుభవదారు కాలంలో నిజమైన పట్టాదారులు ఎవరైతే ఉన్నారో లేదా అనుభవదారులు వాళ్ళ పేరును పొరపాటున వేరే వీళ్ళ పేర్లుగా నమోదు చేసి కానీ ఉంటే ఆ పేర్లు కూడా ఇప్పుడు తొలగించేసి నిజమైన భూమికి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేయడం. ప్రధానంగా ఈ 5 అంశాలని ఈ యొక్క రీసర్వే గ్రామ సభలో తీసుకోవడం జరుగుతుంది. వాటితో పాటుగా భూమికి సంబంధించి ఇంకా ఏదైనా జనరలైజ్డ్ అర్జీలు వచ్చినా కానీ వాటిని కూడా స్వీకరించి మేము ఒక బుక్లో ఎంటర్ చేసుకుని వాటిని కూడా 1 by 1 పరిష్కరించడం జరుగుతుంది. నా పేరు బొర్రు పూజిత, మినగల్ గ్రామ సర్పంచ్ని. ఈరోజు గ్రామ సభల్లో భాగంగా రెవెన్యూ సదస్సు జరుగుతుంది. దాంట్లో భాగంగా పలు రకాల రెవెన్యూ అధికారులు మన గ్రామానికి రావడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని అవకతవకలు అలాగే అనేక రకాల సమస్యలను రెక్టిఫై చేయడానికి అనేక రకాల అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మహిళలతో శోభాయాత్ర మరియు మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం. 6 గంటలకు కాశీ, గయా, ప్రయాగ్ని తలపించేలా హరిద్వార్ అర్చకులచే పవిత్ర గంగాహారతి కార్యక్రమం. 7 గంటలకు 108 తెప్పలతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో శివాకృతి కార్యక్రమం. నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్ వద్ద జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను. ఇట్లు మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే.